రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీకి వీరు నిన్న రాజీనామా చేశారు. బీఆర్ఎస్ లో తగిన ప్రాధాన్యం లేకపోవడంతో ఆ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు తీగల కృష్ణారెడ్డి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైనటువంటి రాజకీయాలలో ప్రాణ త్యాగాలు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మేము ఆలోచన చేశాం, టీఆర్ఎస్ పార్టీలు ఉంటూ ఏమి కూడా గౌరవం లేకుండా ఇష్టానుసారంగా ఈ హైదరాబాద్ నగరాన్ని, రంగారెడ్డిని వదిలిపెట్టారు. అందుకనే నా పూర్తి టైం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇస్తానని మీ అందరూ కూడా మాటిస్తున్నా. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయాలలో మా నాన్నలు కానీ, మా తాతలు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గ్రామ పంచాయతీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ అందరినీ గెలిపించిన ఘనత మాకుంది. ఆనాడే అడిగారు నన్ను, నేను కొంచెం ఆలోచన చేశా. అయినా ఈరోజు మా యొక్క కార్యకర్తలు, మా నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ ఏకతాటిగా కలిసిపోదామని రావడం, అందరు కలిసి వచ్చినందుకు నేను వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్, రంగారెడ్డి కాకుండా తెలంగాణ యావత్తులో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానికి నా వంతు కృషి ఉంటుందని ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు మేము రూలింగ్ గవర్నమెంట్ కు వచ్చిన కాంగ్రెస్ పార్టీతో తోడుగా ఉండి మరి ఈ రోజు ఖచ్చితంగా మేము మా యొక్క జిల్లా అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. వాస్తవానికి మా పంచాయత్ రాజ్ వ్యవస్థ అనేది చాలా హీనంగా మారిపోయింది. మా హక్కులు, మాకు వచ్చే నిధులన్నీ కూడా తీసివేయబడ్డాయి. కాబట్టి ఈ యొక్క పంచాయత్ రాజ్ వ్యవస్థని బాగా మెరుగు చేయాలని ఈ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి మా యొక్క గ్రామీణ వ్యవస్థ చాలా మెరుగుపడాలి, బాగుపడాలి. స్కూల్స్, హాస్పిటల్స్, మౌలిక సదుపాయాలు అన్నీ కూడా మండలాల్లో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతాయి, మెరుగుపడతాయని ఒక ఆకాంక్షతోటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది.